పులిహోర రెడీ అయిపోయింది. అలాగే చక్కగా ప్లేట్ కూడా ఎంతో బ్యూటిఫుల్ గా మనం డెకరేట్ చేసుకున్నాం. సో జస్ట్ మనం కీరా తీసుకొని ఒక 5 స్లిట్స్ లాగా చేసుకొని వాటిని ఒక రిబ్బన్ ఫోల్డ్ లాగా కట్ అండ్ ఫోల్డ్ సో అలా అరేంజ్ చేసుకుంటే ఇలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ కార్వింగ్. సో ఈ కార్వింగ్ మీకు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు గోంగూర పులిహోర ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. గోంగూర పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, గోంగూర పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే గోంగూర పులిహోర రెడీ. ఇక్కడ గోంగూర పులిహోర టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. మరి గోంగూర కాంబినేషన్ లో పులిహోర ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుందండి. సో గోంగూర పుల్లగా ఉంటుంది కదా, ఆ గోంగూర ఫ్లేవర్ తో పాటు పుల్ల పుల్లగా, ఇంకా మనం ఇందులో మెంతులు యాడ్ చేయడం వల్ల సో మెంతులు కూడా పంట కింద నలుగుతూ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందండి. బాగుంది. చక్కగా సింపుల్ గా గోంగూరతో కూడా మనం పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. సో గోంగూర పులిహోర వెరీ టేస్టీ అండి. మరి ఈ ధనుర్మాసంలో మీరు కూడా గోంగూర పులిహోర తయారు చేసుకొని చక్కగా నైవేద్యంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చూడండి. సో మీకోసం మరొక చిట్కా: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు రోజు రాత్రి 1 టీ స్పూన్ మెంతుల్ని నానబెట్టి ఉదయాన్నే లేవగానే ఆ నీటిని తాగితే జీర్ణశక్తి మెరుగై గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తులవ్వచ్చు. ప్రతిరోజు పోటాపోటీగా మంచి మంచి ఊరించే వంటలు మనకు తయారు చేసి చూపిస్తున్నారు కదా. మరి ఇవాళ ఊరించే వాటిని స్టార్ట్ చేసే ముందుగా ఎంజీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాళ ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటకాలతో సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. 6 కాలాలు పచ్చగా ఉండే కోనసీమలో ఎటు చూసినా అరటి తోటలు, వాటి మధ్య కొబ్బరి చెట్లు దర్శనమిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఊరించే వంటల కోసం రాజమండ్రికి దగ్గరలోని రావులపాలెం వచ్చేసామండి. కోనసీమకు ముఖద్వారం అన్న దగ్గర రావులపాలెం నుంచి బోల్డంత మంది ఎస్ఎంఎస్లు చేశారు. మరి ఈ రోజు ఈ పచ్చని ప్రకృతి మధ్య మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దామా, రండి. ఓకేనండి, మరి మన పార్టిసిపెంట్స్ వాళ్ళ సపోర్టర్స్ అందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఈ పచ్చటి వాతావరణంలో మంచి మంచి ఊరించే వంటలు చేయడానికి ఫస్ట్ అందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మన పార్టిసిపెంట్ రోజా గారండి. రోజా గారు, మీ సపోర్టర్ ఎవరు వచ్చారు? మా సిస్టర్. ఓకే, మీ పేరండి? లత. హాయ్ లత గారు. హాయ్ గీత గారు, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ సత్య గారు అండి. సత్య గారు హాయ్ చెప్పండి. ఓకే, మరి మీకు ఎవరు వచ్చారు సపోర్ట్? ఓకే, మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు హాయ్ అండి. ఓకే, చూసారు కదండి, పార్టిసిపెంట్స్ సపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు నేను పిలిపిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటా అని వెయిట్ చేస్తున్నారు కదా. నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పేశానండి. ఏంటండి? జాంకాయ అండి. జాంకాయ కదా, జాంకాయ ఈ రోజు నేను పిలిపిస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్. అయితే ఎందుకు చెప్పేశానంటే ముందే చక్కగా ఇలా అరటి తోటలోకి తీసుకొచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు సడన్ గా నేను జాంకాయ ఇచ్చి దీంతో ఏమైనా చెయ్యండి అన్నాను అనుకోండి, మరి అందులో సరిపడా ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తోటలో వెతుక్కోవడం చాలా కష్టం, దొరకడం కూడా చాలా కష్టం కదా. అందుకనే ముందు చెప్పేశాను. అండ్ మన పార్టిసిపెంట్స్ ఈరోజు చేయబోయే ఊరించే వంటలు ఏంటో కూడా నాకు తెలుసండి. రోజా గారేమో స్వీట్ చేస్తున్నారు, జాంకాయ హల్వా, అండ్ సత్య గారేమో జాంకాయ కోఫ్తా కర్రీ, అంతేనా? ఓకే, సో మరి మెయిన్ ఇంగ్రీడియంట్ తెలిసిపోయింది, ఐటమ్స్ ఏంటో తెలిసిపోయాయి, ఇంకేంటి ప్రిపరేషనే కదా. ఇంతకీ ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? మీరా? ఫస్ట్ నేను చేస్తాను. మీరు చేస్తారా? ఎవరు చేస్తారు? నేను. ఓ లేదు, ఫస్ట్ నేను చేస్తాను.
సరే నేను డిసైడ్ చేస్తా ఫస్ట్ ఎవరు చేయాలనేది. మనం జనరల్ గా ఏ పని మొదలు పెట్టినా స్వీట్ తో మొదలు పెడితే బాగుంటుంది అంటారు కదా. చక్కగా చూసారా ఎంత పచ్చటి వాతావరణంలో ఉంది. ఇలాంటి వాతావరణంలో స్వీట్ తో స్టార్ట్ చేసామనుకోండి చాలా స్వీట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? సరే మరి ఫస్ట్ మనకి రోజా గారు వంట చేస్తారండి. జాంకాయ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జాంకాయ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జాంపళ్ళు 3, మైదా 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పంచదార 1.5 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, బాదం పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, కోవా 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, పాలు 1.5 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, డాల్డా 1 టేబుల్ స్పూన్. ఓకేనండి. మరి జాంకాయతో హల్వా చేయడానికి చక్కగా రోజా గారు రెడీ అయిపోయారు. రోజా గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏంటి, స్టవ్ వెలిగించేనా? అయితే హల్వాకి కొంచెం పండిన జాంకాయలు అయితే బాగుంటాయి అనమాట. ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ కొంచెం వగరు వచ్చేస్తుంది కదా. ఫస్ట్ 1 స్పూన్ తో డాల్డా వేసుకుందాం. ఓకే. సో ఈ హల్వాకి డాల్డా అయితే బాగుంటుందా? డాల్డా అయితే అందరూ నెయ్యితో చేస్తారు కదా. అవును, వెరైటీగా ఉంటుందని డాల్డానా? నెయ్యి చాలా మంది వస్తుందని చెప్పేసి వెరైటీగా ఉంటుంది. నెయ్యి చాలా మంది ఇష్టపడరు కదా. ఎందుకు ఇష్టపడరండి? డాల్డా ఇష్టపడరు. అంటే వెరైటీ నెయ్యి టేస్ట్ యాక్చువల్ గా స్వీట్ లో రెగ్యులర్ కదా, అందుకని డాల్డా అయితే కొంచెం వెరైటీగా ఉంటుందని రోజా గారు ఇలా ప్లాన్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు జాంకాయ తురుము వేసుకుందాం. ఓకే. సో ఇదంతా కూడా వేయించాలన్నమాట. ఓకే ఓకే. పచ్చివాసన అంతా పోతుంది. కానీ నాకు జాంకాయతో కూరలు రకరకాల పచ్చళ్ళు చేసి పెట్టారు ఇది వరకు ఊరించే వంటలు, కానీ స్వీట్ మాత్రం ఎవరు చేయలేదు. అందుకే వెరైటీ స్పెషల్ అనమాట జాంకాయతో హల్వా చేయటం. సో ఇప్పుడు ఇది వేగేదాకా ఆగాల, నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాసెస్ చేయొచ్చా? పొయ్యి మీద పాలు పెట్టేస్తా. పాలు పెట్టుకుందామా? కొంచెం మరగాల పాలు. ఎప్పుడైనా ఇలా అరటి తోటల్లో వంట చేశారా? లేదండి. లేదా? చక్కగా వనభోజనాలకు అలా అయితే అన్ని వండేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు కదా. కానీ చూసారా, నేను ఇప్పుడు వంట చేయించి ఇక్కడే తినేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం. బాగుంటుంది కదా. అవును. ఇప్పుడు మీకు ఈ హల్వా అని చూస్తుంటే ఏమనిపిస్తుంది? రొటీన్ అనిపిస్తుంది. రొటీన్ గానేనా? ఎందుకు ఇక్కడ బాగా చేస్తుంటారా? క్యారెట్ బదులు జాంకేసారు. అంతేనా? అంతే. ఇది వేగిపోయింది కదండి. ఓకే. తీసేసి బౌల్ వేసేసి పాలు కాస్త మరుగుతున్నాయి. ఓకే. జాంకాయ మొత్తం వేసి దాంట్లో వేసేసుకోవటమేనా? ఓకే ఓకే. జాంకాయ మొత్తం మగ్గిపోయింది కదండి. ఇది పాలలో వేసేసి కాస్త ఎలా కలిపి గడ్డ కట్టుకుంది. ఓకే. ఇప్పుడు జీడిపప్పు పొడి ఉంది కదా, దీంట్లో 2 స్పూన్లు వేసుకుంది. ఓకే. ఇప్పుడు బాదం పప్పును కూడా ఇలా కచ్చి పిచ్చిగా చేసుకోవాలి. ఓకే ఓకే. సో బాదం పప్పు జీడిపప్పు 2 కూడా పౌడర్ లా చేసి పౌడర్ లా చేసుకో. రోజు గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఫ్రూట్స్ ఎక్స్పోర్టింగ్. రోజా గారు మీ హస్బెండ్ పేరేంటి? వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి. ఓకే. పిల్లలు? ఒక పాప ఒక బాబు. ఇప్పుడు కోవా వేసుకున్నాను. రొటీన్ గానే ఉంది కదా, ఇందులో వెరైటీ ఏముందండి? అంటే జాంకాయ వేసారు కదండి, దాని గురించి వెరైటీగా ఉంటుంది అలా అనుకోవాలి మేము. అంతేనా? అంతే కదండి. మరి ఇష్టంగా తింటారు కదా, ఇలాగా ఇష్టంగానే తింటారండి. ఇదే వెరైటీ ఏముందండి హల్వా అంటే? జాంకాయతో చేయడమే పెద్ద వెరైటీ.